మోక్షద ఏకాదశి. మార్గశిర ఏకాదశినే మోక్షద ఏకాదశి అని చెప్తారు. ఈ రోజు శ్రీ మహావిష్ణువునికి అత్యంత ప్రీతికరమైన రోజుగా చెప్పబడింది. విష్ణు సహస్రనామ పారాయణం సర్వ పాపాలను తొలగిస్తుంది. ఈ రోజున చేసుకునే ఉత్తర ద్వార దర్శనం వలన మోక్షం లభిస్తుందని చెప్తారు. ఈ మాసంలో వచ్చే ఏకాదశినే మోక్షక ఏకాదశి అని చెబుతారు. మార్గశిర ఏకాదశిని మోక్షక ఏకాదశిగా పిలుస్తుంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని చేయాలనుకునే వాళ్ళు ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రపరిచి విష్ణుమూర్తి పటాన్ని అలంకరించాలి. విష్ణుమూర్తి ప్రతిమను పంచామృతాలతో అభిషేకించి షోడశోపచార పూజా విధానాన్ని పూర్తి చేయాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండి విష్ణునామ సంకీర్తనతో జాగరణ చెయ్యాలి. మరునాడు ఉదయాన్నే పునఃపూజ చేసి నైవేద్యం సమర్పించుకోవాలి. నైవేద్యం సమర్పించడంతో ఏకాదశి వ్రతం పూర్తి చేసినట్టు అవుతుంది. పూర్వం ఈ వ్రతాన్ని వైకాసనుడు అనే రాజు ఆచరించి మోక్షాన్ని పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. మోక్షక ఏకాదశి సమయంలో ఆచారాలు: మోక్షద ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. ఈ రోజు ఉపవాసం ముఖ్యమైనది. మోక్షద ఏకాదశి ఉపవాసం ఏదైనా తినకుండా తాగకుండా రోజు గడపడం చేయాలి. ఏకాదశి తిథి సూర్యోదయం నుండి ద్వాదశి తిథి సూర్యోదయం వరకు 24 గంటల పాటు ఉపవాసం ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ వ్రతాన్ని మతపరంగా పాటిస్తున్న వ్యక్తి మరణం తరువాత మోక్షం పొందుతాడనేది ఓ ప్రసిద్ధ నమ్మకం. కఠినమైన ఉపవాసం పాటించలేని వారికి పాలు, పాల ఉత్పత్తులు, పండ్లు మరియు ఇతర శాకాహార ఆహారాలు తినడం ద్వారా పాక్షిక ఉపవాసం కూడా అనుమతించబడుతుంది. మోక్షద ఏకాదశి వ్రతాన్ని పాటించని వారికి కూడా బియ్యం, ధాన్యాలు, పప్పు ధాన్యాలు, ఉల్లిపాయ, వెల్లుల్లి తినడం నిషేధం. విష్ణువును తన దైవిక ఆశీర్వాదం కోసం భక్తితో పూజిస్తారు. ఈ రోజున పవిత్ర భగవద్గీతను కూడా పూజిస్తారు మరియు అనేక దేవాలయాలలో ఉపన్యాసాలు చదవబడతాయి. ఈ వ్రతం చేసేవారు పూజ యొక్క అన్ని ఆచారాలు అనుసరించి శ్రీకృష్ణుడికి పూజలు చేస్తారు. సాయంత్రం విష్ణు దేవాలయాలను సందర్శిస్తారు. మోక్షద ఏకాదశి సందర్భంగా భగవద్గీత, విష్ణు సహస్రనామం, ముకుందాష్టకం చదవడం శుభంగా భావిస్తారు.